ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, నమస్సుమాంజలు. ఈ రోజున మనకి మహాశివరాత్రిని పురస్కరించుకొని వ్యక్తులందరూ కూడా శివయ్యను కొలవడం, శివుడి గురించి ఆలోచించడం, ఆరాధన, భగవంతుడికి సంబంధించిన భక్తితో దేవాలయాలు సందర్శించడం, అలాగే ఉపవాసాలు ఉండడం, దాంతోపాటుగా అన్ని రకాలుగా దేవుణ్ణి జపం చేసుకోవడం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా అసలు శివరాత్రి అన్నమాట దానికి ఏమన్నా ప్రాముఖ్యత కానీ అర్థం కానీ ఉందా అన్న విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ శివరాత్రి అంటే లింగోద్భవ కాలంగా మనం చెప్పుకుంటాం. దీనికి సంబంధించి పురాణాల్లో ఉన్న కథని కనుక మనం తీసుకున్నట్లయితే, ఒకసారి శివుడు బ్రహ్మ విష్ణువులకి ఇద్దరికి మధ్య, బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య చిన్న సంవాదం, అంటే నేను గొప్ప అన్నట్టుగా చిన్నగా ఇద్దరి మధ్య ఒక కలహం లాంటిది మొదలవుతుంది. అది మొదలైనప్పుడు వారిద్దరి మధ్య లింగం రూపంలో మనకి ఈ యొక్క శివుడు ఆవిర్భవించడం జరుగుతుంది. అదే మనకి అరుణాచలంలో మనం చూస్తూ ఉంటాం. అరుణాచలంలో చూసింది అదే. అయితే అది మనకి ఒక్కొక్క కాలంలో, అంటే కృతయుగంలో ఆ యొక్క అగ్ని రూపంలోనూ, తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి స్వర్ణమయంగాను, తర్వాత మళ్ళీ మనకి ద్వాపర యుగం వచ్చేటప్పటికి అది రచితమయంగాను, కలియుగంలో దానికి మృత్తికగా అది రూపాంతరం చెందుతూ మారుతూ వస్తుంది. అయితే ఇక్కడ లింగం రూపంలో ఆవిర్భవించిన ఈ యొక్క శివుడు వీరిద్దరి సంవాదం విని ఈ కలహాన్ని చూసి, నేను గొప్ప అనుకుంటున్నారు కదా, మీరిద్దరూ కూడా ఈ యొక్క శివలింగం యొక్క తుది మొదలు ఎవరు చూసి ముందుగా వస్తారో వాళ్లే గెలిచినట్టుగా గొప్పవారుగా చెప్తాను నేను అని చెప్పడం జరుగుతుంది. అది విన్న వెంటనే ఈ యొక్క బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి వెంటనే దాని యొక్క పైభాగాన్ని చూడడానికి, అలాగే విష్ణువు వరాహ రూపం ధరించి ఆయన దాని యొక్క మొదటి భాగం ఎక్కడుందో చూడడానికి ఇద్దరూ కూడా బయలుదేరతారు. ఇద్దరూ అలా బయలుదేరి వెళ్ళగా ఎంత చూసినా కూడా వాళ్ళకి అసలు తుది మొదలు అనేది కనబడదు. దాంతో వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం ఇస్తుంది. ఇదేంటి, లింగ రూపంలో ఉన్న మనం చూద్దాం అనుకున్నాము, శివుడేమో ఇలా చెప్పడం జరిగింది, మనకైతే కనబట్టలేదు, ఏమిటబ్బా అన్న ఆలోచనలో ఉండంగా ఈ లోపల ఒక మొగలి పువ్వు పైనుంచి కింద పడుతూ వస్తూ ఉంటుంది. ఆ మొగలి పువ్వుని చూసి వెంటనే బ్రహ్మదేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే ఆయన అడగంగానే మొగలి పువ్వు ఏముంటుందంటే, నేను ఎంతో కాలంగా ఆ శివుడి యొక్క పైన భాగం నుంచి నేను కింద పడుతున్నాను అని చెప్తుంది. ఎప్పటి నుంచి పడుతున్నావు అని అడుగుతాడు ఆయన. ఎన్నో యుగాలుగా పడుతున్నాను అంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. ఎన్నో యుగాలుగా అక్కడి నుంచి పడిపోయావు నువ్వు, ఇంకా పడుతూనే ఉన్నావు నువ్వు, అక్కడ ఇంకా శివలింగం ఎదుగుతూనే ఉంది అని చెప్తుంది అనమాట. ఆ మొగలి పువ్వు ఇంకా అది ఎదుగుతుంది అని చెప్తే, అలాగా అనుకుని ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు, అయితే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, దేనికి, ఈ మొగలి పువ్వుకి నాకు ఒక సహాయం చెయ్యాలి అని అడుగుతాడు ఆయన. ఏం చెయ్యాలి అని అడుగుతుంది మొగలి పువ్వు. నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూసినట్లుగా నువ్వు సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు ఆయన. అడిగితే సరే అలాగే అంటుంది మొగలి పువ్వు. అన్నాక ఒక సాక్ష్యం సరిపోదు కదా, ఏ విషయానికైనా ఇద్దరు ఉండాలి విట్నెస్లుగా. అందుకని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, అక్కడే పక్కనే ఉన్న ఆవు ఒకటి ఉంటుంది, ఆ ఆవుని చూసి ఏమంటాడంటే, నువ్వు వచ్చి నాకు సాక్ష్యం చెప్పాలి, నేను శివలింగం పైభాగం చూసినట్లు అని అడుగుతాడు ఆయన. అడగంగానే బ్రహ్మదేవుడు అంతటి వాడు నన్ను అడిగాడు కదా, కాబట్టి నేను చెప్పాలి అనుకుని ఆవు సరే అంటుంది. వెంటనే ఏం చేస్తాడంటే, ఈయన శివుడి దగ్గరికి మొగలి పువ్వుని, ఆవుని రెండింటినీ తీసుకొని కిందకి పెడతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ శివుడితో, నేను పైభాగాన్ని చూశాను, నేను లింగం పైభాగాన్ని చూశానని చెప్పంగానే, అలాగా కావాలంటే వీళ్ళిద్దరూ సాక్ష్యంగా కూడా తెచ్చాను అంటాడు. అయితే ఆ పక్కనే ఉన్న విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, ఆవు వైపు చూసి, నువ్వు చూసావా, సాక్ష్యం చెప్పడానికి వచ్చావు కదా, నిజంగా ఆయన చూశాడని అంటున్నాడు కదా, నిజమేనా అన్నట్లు చూస్తాడు ఆయన. అంటే ఆవేం చేస్తుందంటే వెంటనే తోకతో లేదు అని చెప్తుంది. చెప్పంగానే విషయం అర్థమయ్యి శివుడు ఏం చేస్తాడంటే, ఆవుకి, ఈ యొక్క బ్రహ్మదేవుడికి, తర్వాత మొగలి పువ్వుకి కూడా శాపం ఏ రకంగా ఇస్తాడంటే ఆయన,
బ్రహ్మదేవుడు ముగ్గురు అబద్ధం కదా మరి చెప్పింది, అందుకని ఆవుకి మొహానికి పూజ లేకుండా తోకకి మాత్రమే పూజ ఉండేట్టుగా చెప్పడం. అలాగే మొగలి పువ్వు పూజకి అర్హత లేదు, ఎందుకంటే అబద్ధం చెప్పింది కదా, అందుకని అర్హత లేదని చెప్తారు. అలాగే బ్రహ్మదేవుడికి కూడా పూజ అనేది లేకుండా ఆయన ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అయితే మరి విష్ణుమూర్తికి తనతో పాటు సమానంగా పూజలు అందుకునేట్టుగా ఆయన వరమిస్తాడు. అంటే ఈ రకంగా ఈ ఈ కథలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమయంలో, ఎప్పుడైతే ఈ సంవాదం సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క శివలింగం ఆవిర్భవిస్తుందో అదే శివరాత్రి ప్రధానంగా మనం చెప్పుకుంటాం. చాలామంది శివరాత్రి నాడు ఉపవాసం ఉండడము, భగవంతుడి యొక్క నామస్మరణ, లేకపోతే చక్కగా మారేడు దళాలతో పూజ చేయడం, శివాలయానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఉపవాసం కూడా ఉంటారు. ఇవన్నీ చేసి కొందరు ఏం చేస్తారంటే మర్నాడు అన్నదానాలు లాంటివి కూడా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇది ఇలాగే చెయ్యాలి, దీనికి ఇదే కొలత అన్నది ఎక్కడా లేదు. ఏ పని చేసినా భగవంతుడి మీద మనం నిష్కల్మషంగా దేవుడి మీద భక్తితో మనసు పెట్టి దేవుణ్ణి ఆరాధించి మనం మనసుతో చేసే దానికైనా సరే దాన్ని ఖర్చుతో కూడుకున్నది కాదు, మనసు భగవంతుడి మీద లగ్నం చేయడము అంటారు. ఎక్కడైనా శ్రద్ధ, భక్తి, భగవంతుడి మీద అభిమానం, మనసా వాచా కర్మేణ దేవుణ్ణి స్మరించటం, అదే అసలు ఉపవాసము అన్న మాటకేంటే భగవంతుడి సమీపంలో మనసుని భగవంతుడి మీద లగ్నం చేయడం అని చెప్తాం. కనుక అలా చేసుకొని భగవంతుడిని స్మరించుకుంటూ ఆ రోజును గడిపితే మనం కనుక వింటూ ఉంటాం జన్మానికో శివరాత్రి అన్నమాట వింటాం. జన్మానికో శివరాత్రి అంటే మాటకు అర్థం ఏంటి? ఒక్కసారి జన్మలో ఈ యొక్క శివరాత్రి వ్రతాన్ని కనుక ఆచరిస్తే జన్మంతటికి సరిపోయే పుణ్యాన్ని వ్యక్తి పొందగలుగుతాడు. అది ఏ విధానంలో చేసావు అంటే రకరకాల విధానాలు ఉండొచ్చు, కానీ మనసు పెట్టి భగవంతుడి మీద లగ్నం చేసి ఈ రకంగా చేసినట్లయితే తప్పనిసరిగా వ్యక్తికి అన్ని విధాలుగా కూడా ఆరోగ్యపరంగాను అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.